వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి, మరి ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలంటారు? 3 గ్రహాలు శుభ ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. ముఖ్యంగా దశమంలో చంద్రుడు, ధనస్థానంలో శుక్రుడు, లాభంలో శని. విశిష్టమైన ఫలితాలు ఉన్నాయి. ప్రతి అంశము శ్రద్ధతో పరిశీలించండి. బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు లభిస్తుంది. అనుకున్న విధంగానే ఫలితం ఉంటుంది. కాబట్టి ఏది అనుకుంటున్నా మంచి జరగాలి, మంచి అభివృద్ధిని సాధించాలి, నా బాధ్యత ఇది, నా కుటుంబ సభ్యుల యొక్క ఆశయం ఇది అని గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. కాబట్టి ఎక్కువ మంచి జరిగే విధంగా ఆలోచించండి. తోటి వారికి సహాయం చేస్తారు. న్యాయబద్ధంగా వ్యవహరించండి. ప్రశంసలు అందుకుంటారు. నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. విశేషంగా ఆస్తులు పెరుగుతాయి. సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పొందుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆశించిన ఫలితం వారం మధ్యలోనే దక్కుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణువు అలాగే శివుడు ఇద్దరిని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ విష్ణు దోషం కనపడుతోంది. అంటే 12వ రాశిలో మకరస్థ బుధుడు, పెసలు తప్పనిసరిగా దానం చేయండి.